అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అతి ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఇంత ముందుగానే ఈ మొక్క గురించి, దీని ఫలితం గురించి తెలుసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఈ ఆకు అనేది పుస్తకాయ ఆకు. ఈ ఆకు అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, ఆవులకి కుర్రం వ్యాధి అనేది వస్తుంది. ఆ కుర్రం వ్యాధి వచ్చినప్పుడు ఈ ఆకులు ఒక 10 ఆకులు కోసుకొని, 10 లేదా పిడికి నిండా కోసుకొని, వీటితో పాటు బెల్లం వేసి బాగా దంచి ఆవులకి పెట్టినట్టయితే ఆ కుర్రం అనే వ్యాధి పశువులకి నయం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ ఆకు ఉపయోగపడుతుంది మనకి. వీటి కాయలు మనకి ఉపయోగపడతాయి. వీటి కాయలను మీకు పరిచయం చేస్తాను. వీటి కాయలు అనేది ఇవి బాగా చూడండి. వీటి కాయలు మనకి ఉపయోగపడతాయి. ఇది ఏ విధంగా ఉపయోగపడతాయో మీరు బాగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం సేకరించిన ఉసిరికాయలను ఈ విధంగా ఓపిగ్గా ఒక బండ మీద వేసి దంచుకోవాలంటే చూడండి ఏ విధంగా ఓపిగ్గా దంచుకుంటున్నాను. ఈ విధంగా దంచుకొని మనం చేసుకోబోయే తాలింపుకి బాగుంటుంది. ఒకసారి చూడండి. గింజగా ఎత్తుకొని మనం దంచుకోవాలి. దానికి ఈ గింజలన్నిటినీ ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. ఆ 15 నిమిషాల టయాన్ని మనం కేటాయించుకొని ఓపికగా ఈ విధంగా దంచుకోవాలి. మనం దంచుకున్న ఉసిరికాయలను ఒక నీటిలో ఈ విధంగా వేసాయి. కారణం ఏమంటే, ఈ దంచిన ఉసిరికాయలను బాగా వేసి దీంట్లో ఉండే విత్తనాలు లేకుండా బాగా తీసేయాలి. తీసేనే మనం తినడానికి రుచికరంగా ఉంటుంది. లేదంటే విపరీతమైన చేతితో మనం తినలేము. కాబట్టి ఈ విధంగా ఓపికగా చేసుకుంటేనే మనకి ఎటువంటి రోగాలు మనకు రావు. మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఇది సంవత్సరం పొడుగు సీజన్లో వాటి సీజన్లోనే కాస్తాయి. ఆ సీజన్లోనే వీటిని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఉపయోగించుకుంటేనే మనకి కొన్ని రకాల వ్యాధులు అనేది రావు. ఇవి ఏదో పనికిరాని కాయలు అనేసి అనుకుంటాం. మన పూర్వీకులందరూ కూడా వీటిని ఉపయోగించి తినే ఆహారంగా తీసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యకరంగా జీవించినారు 100 సంవత్సరాల పైనే. కానీ ప్రస్తుతం ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నామంటే కారణం ఇలాంటి పుస్తకాయలను మనం తీసుకోకపోవడమే ముఖ్య కారణంగా మనం భావించుకోవాలి. ఇవి పనికిరానివి కాదు, మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతి ఒక్క సీజన్లో ప్రతి ఒక్క కాయలు, కూరగాయలు, ఆకుకూరలు అనేది వస్తూనే ఉంటాయి. వాటిని మనం వినియోగించుకుంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ విధంగా తీసుకున్న ఉసిరికాయలను నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. మనం దంచి ఉన్న ఉసిరికాయలను ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. ఇది కడుక్కోవడానికి సింపుల్గా ముక్కలా కడుక్కుంటే సెట్ కాదు. నేను ఈ ఉసిరికాయలను వీటి గింజలను వేరు చేయడానికి కాదన్నా నాకు 15 నుంచి 20 నిమిషాల టైం పట్టింది. 7 లేదా 8 సార్లు కడిగి ఓపికగా ఈ ఉసిరికాయలను ఈ విధంగా శుభ్రపరచుకున్నాను. దంచి బాగా పరిశీలించండి. వీటిలో గింజ అనేది ఉండకూడదు. గింజ ఉండి ఏం జరిగిందంటే అది మనం కడుపు గడ తీసుకోలేము. కారణం విపరీతమైన చేదు.
ఈ విధంగా దంచుకున్న ఉసిరికాయ గింజలని ఒక పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి. బాగా వేడి చేయాలి. బాగా ఉడికినాయంటే అవి మనకు తెలుస్తుంది. దాంతో పాటు మనము సాల్ట్, రాళ్ళ ఉప్పునే వేయాలి. ఎందుకంటే రాళ్ళ ఉప్పు వేయాలంటే అప్పుడు అది కాయలకి పట్టింది, మనం తినడానికి కొద్దిగా రుచికరంగా ఉంటుంది. తర్వాత వీటి ఇప్పుడు ఉడకబెడుతున్నాం కదా, వాటిని బాగా ఉడికిన తర్వాత వీటిని ఉంచేసిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తా. ఈ విధంగా ఉడకబెట్టిన ఉసిరికాయలను ఒక అర్ధ గంట సేపు బాగా ఉడకాలి. బాగా అర్ధ గంట తర్వాత మళ్ళీ వాటిని దించుకొని వాటి నీళ్ళను వంచేయాలి. బాగా కాగిన తర్వాత మనకి బాగా తెలుస్తుంది, మంచి సేదు వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక దాని తగు మాత్రం పసుపు పొడి అందులో వేయాలి. ఎక్కువ వేయకూడదు, పసుపు పొడి లిమిట్గా వేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సిన వస్తువులు వేరుశెనగ గింజలు తగు మాత్రం, అదేవిధంగా ఎండుమిరపకాయలు, అదేవిధంగా తెల్లగడ్డ. ముఖ్యంగా వీటిని వేయాలి వాటిలో, లేకపోతే మనం తినలేం, రుచికరంగా ఉండదు. వీటిని వేయించుకొని మిక్సీలో నూరుకోవచ్చు, లేదా ఒక బండ మీద సన్న నూరుకోవాలి, లేదా రోట్లో నూరుకోవాలి. శనగగింజలు, మిరపకాయలు రెండిటి కలిపి నూరుకున్నాం. అదేవిధంగా ఉల్లిపాయలను దంచుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా కరింపాకు వేసుకున్నాం. మనము ఉడకబెట్టి ఉప్పేసి పసుపేసి ఉడకబెట్టిన ఉసిరికాయ గింజలను ఈ విధంగా వంచేసిన తర్వాత ఈ విధంగా అయింది. బాగా పరిశీలించాలి, నీళ్ళు పూర్తిగా వంచేసిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఈ విధంగా స్టవ్ వెలిగించి తగు మాత్రం నూనె వేసుకోవాలి. దానికి మాత్రం సరిపోతుంది. తగు మాత్రం నూనె వేసి తర్వాత వీటి గురించి చెప్పాలన్నా, ఉల్లిపాయ వేస్తున్నాం. చూడండి, ఒక గెంటితో ఈ విధంగా బాగా కలిపించుకోవాలి. బాగా చేసిన తర్వాత నెక్స్ట్ ఇది తెల్లగడ్డ వేస్తున్నాం. చూడండి, వీటి వేసిన తర్వాత బాగా వేగాలి. బాగా వాసిన తర్వాత ఇంకా కాసేపు వేగాలి. వేగే వరకు మనం ఈ విధంగా ఒక గంటతో కలపెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేస్తాం. ఇది కరివేపాకు ఎండిపోయాలి.
బాగా మిక్స్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం తయారు చేసిన తెల్లారి నుంచి తయారు చేసిన ఉసిరికాయ గింజలను ఇందులో వేస్తున్నాం. వేసి గంటతో బాగా కలపెడుతున్నాం. బాగా కలపెట్టాలి. కరెక్ట్గా నూనె కానీ ఉల్లిపాయలు కానీ అన్నీ కరెక్ట్గా పెట్టేయండి. మనం ఉసిరికాయలను ఉడకబెట్టేటప్పుడే రాళ్ళుప్పు గడి వేసేసినాం. మళ్ళీ దీంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇది పెనుగు కట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకే తెలుస్తుంది బాగా గమగమా వాసన వస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇంతకుముందే నేను చెప్పినాను కదా, శనగగింజల పొడి, మిరప్పొడి దాంట్లో మిక్సీ చేస్తున్నాం. మిక్సీ చేసి బాగా గెలితో కలబెడుతున్నాం. మంచి సువాసన వస్తూ ఉంది. కలపెడతానే ఉండాలి. ఎంత స్పీడ్ కలపెట్టి అంత మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేసిన దాన్ని ఎత్తేసుకున్నాం ప్లేట్లో. కొద్దిగా ఇంకో కొద్దిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎంత మాత్రం ఉంది చూసి మీకు చెప్తా. టేస్ట్ చూస్తూ ఉంటే ఇంకా తిందామా అనిపిస్తాం. అంత రుచికరంగా ఉంది. ఎట్లుందంటే ఈ విధమైన టేస్టు తేలు కూడా రాదు. ఇందులో ఎన్ని రకాలు కలిపినాము. తెల్లగడ్డను కలిపినాము. తెల్లగడ్డ దీంట్లో వేసిన దానివల్ల ఎంత రుచికరంగా ఉందంటే తినడానికి అంత రుచికరంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఎర్రగడ్డ వేసినాం. ఎర్రగడ్డ టేస్ట్ ఎట్లుందంటే అంత రుచికరంగా ఉంది. ఎర్రగడ్డ కానీ తెల్లగడ్డ కానీ ఆ రెండు తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా కారం పొడి వేసినాం. నెక్స్ట్ శనగగింజలు పొడి వేసినాం. వేసిన దానివల్ల ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. టేస్ట్గా ఉండేదే కాదు, ఈ ఉసిరికాయలు తినడానికి ఇంకా కొద్దిగా తిందామా అనిపిస్తాం. ఈ విధంగా మనం ఇటువంటి ఆహారం ప్రకృతి ప్రసాదించిన ఉసిరికాయల ఆహారం తాలింపులు మనం తీసుకోవడం వలన మనం ఆరోగ్యకరంగా ఉంటాము. మన కుటుంబ సభ్యులు ఆరోగ్యకరంగా ఉంటారు. మనకి ఎలాంటి బీపీలు కానీ, షుగర్లు కానీ, హార్ట్ అటాక్లు కానీ అటువంటి వ్యాధులు రావు. ఇవి రైతులు పండించే పంటలు కాదు, ప్రకృతి ప్రసాదించిన ముఖ్య వారం. ఇలాంటి ఆహారాలు తిని మనం పూర్వీకులు 100 సంవత్సరాలు పైబడి ఆరోగ్యకరంగానే బతికినారు, ఆరోగ్యకరంగానే మరణించినారు. అప్పట్లో ఎటువంటి వ్యాధులు లేకుండా ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి ఆహారాలు తిన్నారు. మనం ప్రస్తుతం కొద్దిగా లేజినెస్ అయిపోయింది. బిజీ 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 బిజీ, అన్నిట్లలో బిజీ. కాబట్టి లేజినెస్ అయిపోయి మనం ఎటువంటి ఆహారం తీసుకోవడం లేదు. కాబట్టి ధైర్యం నుంచి ఇటువంటి ఆహారం తీసుకోవాల్సిందిగా కోరి అందరినీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్
చూస్తున్నారే కానీ కనీసం లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవడం లేదు. చూసేది చాలామంది చూస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు ఒక ఉత్సాహం ఉంటుంది, ఇంకా కొన్ని విషయాలు కనిపెట్టి చెప్తాం. కానీ మీరు నాకు నిరుత్సాహాన్ని పరుస్తున్నారు. కాబట్టి నేను ఏదైనా తప్పుకు మాట్లాడి క్షమించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక వీడియోలో కూర్చుకుందాం. నమస్కారం.